నాడు కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతు వడ్లు కొనలేరా, ఇక్కడ రైతులు ఓట్లేసి గెలిపిస్తే వరి వేయొద్దని ఎట్లా అంటారు, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, సర్కారు ఏమైనా బ్రోకరా, మాకు 10,000 కోట్లు ఇవ్వండి, ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో చేసి చూపిస్తాం. 2021 నవంబర్ 28న రైతు దీక్షలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నేడు పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించిన మేరకు కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడం నిర్ణయం తీసుకున్నాము. గురువారం సచివాలయంలో రేవంత్ అధ్యక్షన జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయం ఇది అండి. అంటే వెనకట ఒక సామెత ఉంటుంది, నేను కొండలు మోస్తాను అని చెప్పి ఊరంతా బొక్కాలు కొట్టుకున్నాడు ఓ పోషెట్టి. తీరా ఇదేందో మరి తెలుసుకుందాం. ఈయన బాగా పోషెట్టి గారు బాగా మనకు చెప్తా ఉన్నాడు, మనమే నా పిచ్చోళ్ళము, ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వద్దు, పదండి పోదాం, మనం ఆయన ఆ గుట్ట ఏదో మోస్తాడట, మనం చూద్దాం, వేడుక చూద్దాం అని చెప్పి వెళ్తే అంతా ఊరంతా పిచ్చోళం చేసి సమావేశం చేసి అక్కడకు వచ్చిన తర్వాత ఇక నేను మోస్తానికి సిద్ధంగా ఉన్నాను, మీదే ఆలస్యం అన్నారట. అదేంటి, మీరు మోస్తుంటే కదా మేము చూస్తానికి వచ్చాము అంటే, అవును నేను ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉన్నాను, నేను మోస్తాను, మీరు ఆ గుట్ట తీసి నా వీపున పెట్టండి, నేను మోస్తాను అని చెప్పి ప్రజలని ఎర్రి పుష్పాలను చేసిన కథ మనం బాలమిత్రులను చందమామలను చదువుకున్నాం కదా. చిన్నప్పుడు అమ్మో అక్కో ఇంటి పక్క తాతో చెప్పిన కథలు విన్నాం కదా, అదే కథలా తీరుమారుగా ఉంది. మీరు ఎట్టట్ల కొనరు అని అడిగాడు ఆ రోజు. మరి ఇది అదే కదా, మీరు ఎందుకు కొనరు, 10,000 రూపాయలు 10,000 కోట్ల రూపాయలు మక్కి చూపించండి అన్నాడు. మరి ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు మీ దగ్గరే ఉన్నాయి. మీరు ఢీలా పడ్డటువంటి L&T మెట్రో కంపెనీ కొనేంత స్తోమత ఉంది మీ దగ్గర. సరదాకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటువంటి కళ్ళల్లో ఆనందం చూసుకోవడానికి ఫుట్బాల్ మ్యాచ్ ఆడగలుగుతారు. ఇంకా చెప్పాలంటే చాలా అవేమిటి అందగత్తెల పోటీలు కూడా పెట్టుకొని విలాసాలు, ఆ రోజుల్లో రాజులు పెట్టినట్టు అందగత్తెల పోటీలు కూడా మీరు పెట్టుకుంటారు. మహారాజా ప్యాలెస్లో ఆనాడు నిజాం రాజు ఇంకొక రాజులో అందాల పోటీలో అదేదో విలాస వస్తువులు స్త్రీని విలాసంగా చూసినటువంటి రాజుల పాలనలో అట్లాంటి పాలనలో జరిగినట్టే అందాల పోటీలు పెట్టుకుంటారు. మీరు తప్పేం లేదు, మీరు రాజ్యాంగబద్ధంగా మీ క్యాబినెటో అసెంబ్లీనో మీ చట్టాలో మీ పార్టీ అనుమతి ఇచ్చినట్టు పెట్టుకోండి, తప్పేం లేదు. మేము పన్నులు కట్టాం, మీకు అవకాశం ఇచ్చాం, మేము పన్నులు కడుతున్నాం, మీకు అవకాశం ఇచ్చాం, మంచి పాలన చేస్తారని ఇచ్చాం, మీరు చట్టబద్ధంగానే చేయండి. కానీ ఇట్లా గుట్ట తీసి మీద పెట్టండి, మోస్తాన మొదటిగా మేము ఎత్తేస్తామంటే మరి ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు మీకు భవిష్యత్తులో మరి మోస్తే బరువు ఎట్లా ఉంటుంది అనేది తెలవకుట్లా మాట్లాడారా, అంత అంటే అవివేకంగా మాట్లాడారా, లేదా జనాన్ని ఏమన్నా అజ్ఞానులు అనుకొని మీరు అలా చెప్పారా? మీరు పోలరైజేషన్ చేశారు. అంటే అసమ్మతిని వాళ్ళలో అసహనాన్ని క్రియేట్ చేసి, వాళ్ళలో లేని ఆశలు క్రియేట్ చేసి మేము ఇంకా పంటలు కొంటామని చెప్పేసి మీరు ఆనాడు కళ్ళబుర్లు కబుర్లు చెప్తే నమ్మి పెత్తనమిస్తే ఏదో నమ్మి చేతికి తలిస్తే నెత్తంతా గొరిగిన సామెత ఒకటి ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలంగాణ రైతు పరిస్థితులు అలాగే ఉందా అని అనిపిస్తూ ఉంది. ఒకవైపు నిన్న మొన్న చూసాం, రైతు బీమా ఎగవేత జరుగుతుంది, బీమా రాక అవస్థపడుతుంది. రైతు బీమా పార్ట్ మీరు కట్టాల్సినట్టు పార్ట్ అమౌంట్ కట్టకపోవడం వల్ల బీమా క్లెయిమ్లు ఆగిపోయాయి. రైతు చనిపోతే శవం అంటే పార్థివ శవం అక్కడ ఉన్నప్పుడే రైతు బీమా డబ్బులు రావాలి అనేటువంటి సంకల్పంతో పనిచేసిన ఆనాటి రోజులు. కనీసం ఆ 11 కార్యక్రమం అంటాం, చనిపోతే కనీసం ఆ 11 కార్యక్రమం లోపైన రైతు బీమా డబ్బులు రావాలని చెప్పి స్థానిక అధికారులను పరిగెత్తించినటువంటి ఆ పాలన కాలం రోజుల్లో
మరి ఇప్పుడు నెలలు గడుస్తున్నా కూడా బీమా క్లెయిములు కావట్లేవంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు రైతులారా ఆలోచించండి. మీరు అత్యాశ పడితే ఘోషపడతామని తెలుగులో చెప్పినా కూడా మీకు అర్థం కాక మీరు అత్యాశకు పోయి మీరేం చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత అమాయకమైన పని చేసుకున్నారో ఆలోచించుకోండి. ఇక్కడ రైతుకు ఆ విధంగా అన్యాయం జరిగితే ఇకపోతే రెండవది రైతు భరోసా చెట్టు కింద. అంటే తెలంగాణ రైతులు మనం గుర్తున్నంత వరకు, మనకు నాలెడ్జ్ ఉన్నంత వరకు గత అంటే 90 దశకం నుంచి ప్రారంభమైతే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చిన తర్వాత కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. కరెంటు దోపిడీ మొదలైంది. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. అసమర్థత కరెంటుని సప్లై చేయక చివరికి పారిశ్రామిక రంగానికి ఫ్లవర్ హాలిడేస్ ప్రకటించాలి పరిస్థితుల్లో బుక్కడి నీళ్ళ కోసం తెలంగాణ అంటే ఇక్కడ మన నీళ్ళన్నీ దోచుకపోతే మన ప్రాజెక్టులన్నీ ఎండిపోతే మన బడాబడ్డ చెరువులు ఎండిపోతే మన రైతాంగానికి నీళ్లు లేక పంట లేక 20 ఎకరాలున్న రైతు కూడా కళ్ళారా నా చుట్టూ చూశాను. 20 ఎకరాలున్నాడు కోదాడ రైతు హైదరాబాదులోకి వచ్చి రియల్ ఎస్టేట్లో మొదటిగా వాచ్మెన్గా చేసి ఆ తర్వాత సేల్స్ మార్కెటింగ్గా మారి తాను జీవనం గడిపిస్తున్నాడు. అది చూశా కళ్ళారా 20 ఎకరాల రైతు ఇక్కడ పిల్లల భవిష్యత్తు గురించి వచ్చి ఇక్కడ వాచ్మెన్గా చేశాడు ఫస్ట్లో. అంటే ఏ జాబు దొరక్క అట్లాంటి రైతులు కరెంటు కోసం ఏ రాత్రో అర్ధరాత్రో వెళ్ళి పొలాల దగ్గర పండుకోవాల్సిన పరిస్థితులు ఉండేది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అందులోనే వస్తే ఫ్లెక్సింగ్స్ కరెంటు వల్ల మీటర్లు కాలిపోయాయి. అంత దయనీయమైన పరిస్థితి. బుక్కడి నీళ్ళ కోసం నేను చదువుకునే రోజుల్లో ముఖ్యంగా సమ్మర్ ఎండాకాలం వస్తే మంచినీళ్ళ కోసం సైకిళ్ళు వేసుకొని పోయి కిలోమీటర్ పోయి నీళ్లు తెచ్చుకున్న సంఘటనలు నాకు గుర్తు ఉన్నాయి. ఎండాకాలం వస్తే కరెంటు పోతే మధ్యాహ్నం ఉదయం 10 గంటలకు పోతే సాయంత్రం 4 గంటలకు 3 గంటలకు వచ్చే దిక్కు లేదు. ఆ ఎండకు ఉడకపోతలకు తల్లాడిపోయే వాళ్ళం. మళ్ళీ వస్తే మళ్ళీ రాత్రికి 8 గంటలకు 9 గంటలకు పోతే అర్ధరాత్రి వచ్చేది. ఆ అర్ధరాత్రిలో మా ఎగ్జామ్స్ టైంలో చదువుకోవడానికి అల్లాడిపోయే వాళ్ళం. చీకట్లో చదువుకునే వాళ్ళం. అట్లాంటి దయనీయ పరిస్థితుల నుంచి రైతు రాజుగా తలెత్తుకొని తిరుగుతున్నట్టుంటే చల్లగా మనం చెట్టు కింద కూర్చుంటే టింగున మెసేజ్లు వస్తే మనకు కళ్ళు నెత్తికెక్కి బరువెక్కి అత్యాశకి వెళ్ళిపోతే ఏం జరిగిందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 3 పంటలకు రైతు భరోసా ఎందుకు రైతు 2 పంటలు కాదు కేసీఆర్ 3 పంటలు పండిస్తుందంటే నా తెలంగాణ రైతాంగం సంతోషపడింది. అబ్బాబ్బా 2 కాదు మనకు 3 వస్తున్నాయి, భలే మునగాడు వస్తున్నాడు, మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తే రెండిట్లో కోతలు మెరిగిపోయాయి. ఎప్పుడు పడతాయో తెలియదు, ఎప్పుడు పడవో తెలియదు. అసలు ఎకరం 2 ఎకరాలకే పరిమితం చేశారు. అంటే అతనికి 4 ఎకరాలు ఉండడం పొరపాటు అన్నట్టు. అంటే 4 ఎకరాలు ఉంటే వాడు ధనవంతుడు, వాడి తిప్పలో వాడేదో పడతాడని ఉద్దేశమే కావచ్చు. ఇట్లా ప్రతి అంశంలో రైతుకు దగా పడుతుంది, కోసపడుతున్నాడు, డోకా పడ్డాడు. భరోసా విషయంలో, రైతు బీమా విషయంలో, రైతు భరోసా విషయంలో, పంట కొనుగోలు విషయంలో, ధరల విషయంలో కూడా అదనపు ధర చూసాం కదా. 33 రకాలైనటువంటి పంటకు ఇవ్వాల్సినటువంటి అదనపు ధరని తను కోత కోసి బహుశా 8 రకాల పంటలకే ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ జరిగినటువంటి విధానంలో నల్లగొండ జిల్లా రైతులు అక్కడ చిట్టి ముత్యాలని రకం పండుతూ ఉంటుంది. నల్లగొండ రైతులు నోట్లో మట్టి కొట్టబడింది. నల్లగొండ ప్రజలు కాంగ్రెస్ గెలిపించుకున్నందుకు వాళ్ళకు పట్టినట్టు గత అని ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నల్లగొండలో పండే పంటలు చెట్టు ముత్యాలు ఉంటాయి, వాటికి అదనపు ధర ఇవ్వరట. కానీ నల్లగొండ రైతులు మిర్యాలగూడెం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించుకొచ్చున్నారు. కాంగ్రెస్ గెలిపించుకున్నందుకు శాపమా ఇది వరమా వాళ్ళకని చెప్పి ఇప్పుడు అక్కడ రైతులు గోసపడుతూ ఉన్నారు. గ్రామీణ స్థాయిలో ఫోన్లు చేసి అన్నామా ఈ సబ్జెక్ట్ గురించి మీరు చెయ్యండి, మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటే మాకు ఈ గతి పట్టింది, మా పంటకు అదనపు ధర రాదట అని చెప్పేసి చెబుతున్నాం. వైనం చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. రైతులు ఈ విధంగా గోసపడతా ఉన్నారు. బీమా పోయింది, భరోసా పోయింది, మద్దతు ధర సరిగ్గా రాదు, పైగా మేము వడ్లు కొనం,
కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్పితే గంతే కొంతాం, మిగతాది దైవాధీనం, మోటార్ సర్వీస్ అనే మాదిరిగా అధికారికంగా ప్రకటిస్తున్నారు. నిన్నటి వరకు ఈ 2 సంవత్సరాలు అన్అఫిషియల్గా అదే పాటించారు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. పైగా వాళ్ళు మళ్ళీ దీనికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తున్నారు. మీరు వరి చేయకూడదు, మీరు పంట చేంజ్ చేయాలి, అదే పంట ఆపుకోవాలని చేస్తున్నారు. దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రమోషన్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యాడులో ఆంధ్ర రైతులు, ఆంధ్ర ఆర్టిస్టులే పనిచేశారు, ఆంధ్ర టెక్నీషియనే పనిచేశారంటున్నారు. ఇదైతే సోషల్ మీడియాలో ఉంది. నాకైతే తెలియదు నిజంగా వాళ్ళు ఆంధ్ర ఆర్టిస్టులా, ఆంధ్ర టెక్నీషియన్స్, ఆంధ్ర ఏజెన్సీ చేసిందా, ఆంధ్ర డైరెక్టర్ చేయించాడా నాకైతే తెలియదు. కానీ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఒక యాడ్ ఒకటి ప్రమోషన్ కార్యక్రమం ఒకటి వీడియో రిలీజ్ అవుతుంది, వైరల్ అవుతూ ఉంది. దాని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి, దాని మీద కామెంట్లు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రైతుల గురించి తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు యాడులో ఆంధ్ర ఆర్టిస్టులు ఉన్నారు, ఆంధ్ర డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇదెక్కడి విడ్డూరం అని కూడా, అంటే ఈ యాడ్లో నటిస్తాను కూడా తెలంగాణ ఆర్టిస్టులకు అవకాశం లేదా, వాళ్ళు చేసుకున్న పాపం ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. నిజంగా చెప్తా ఉన్నాను, ఆ వెనక పనిచేసినటువంటి వాళ్ళు నిజంగా ఆంధ్ర, తెలంగాణ లేదా నేషనల్ హిందీ నేషనల్ ఏజెన్సీలు కూడా యాడ్ మేకింగ్ చేస్తాయి, వాళ్ళు చేశారా నాకు ఇది తెలియదు. కానీ ఆ సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తున్నటువంటి ఆ వీడియోకు కామెంట్స్ ఆ విధంగా ఉంటే ఒక్కసారి బాధ అనిపించింది. ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితుల్లోకి రైతును నెట్టివేయబడ్డాదో అని ఒక్కసారి బాధ అనిపిస్తూ ఉంది. రైతు ఏడ్చిన రాజ్యం, ఏడ్చిన రాజ్యం ఏమవుతుందో చెప్పినాం కదా. ఖచ్చితంగా రైతాంగం బాగుంటేనే, మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను, రైతు బాగుండి, రైతు కూలీలు బాగుండి, దాంతోపాటు నిర్మాణ రంగం కూలీలు కూడా, అంటే నిర్మాణం అంటే డైలీ లేబర్లో, నిర్మాణ రంగం అంటే బిల్డింగ్లు కడటానికి మన అడ్డా కూలీల దగ్గర కనిపిస్తుంది. ఈ 2 సెక్టర్లు బాగున్నప్పుడు మాత్రమే, మళ్ళీ స్పష్టంగా రైతు కూలీలు, దాంతో పాటు నిర్మాణ రంగ కూలీలు బాగున్నప్పుడే అన్ని వ్యాపారాలు బాగుంటున్నాయని భరోసాగా శ్రద్ధలు కప్పుకొని పండుకోవచ్చు పాలకులు. ఎందుకంటే నా పాలనలో వీళ్ళు బాగుండారంటే ఆటోమేటిక్గా అన్నీ నడిచిపోతాయి, అన్ని వ్యాపారాలు నడిచిపోతూ ఉంటాయి. అంటే బట్టల వ్యాపారం నడిచిపోతుంది, బంగారం వ్యాపారం నడిచిపోతుంది, ప్లాస్టిక్ సామాను, మెడికల్ సామాను, ఏదైనా సరే అన్నీ నడుచుకుంటూ పోతాయి. అంటే ఇక్కడ రైతు బాగున్నప్పుడు రైతు నుంచి వచ్చే పంట ఆహారాల వల్లనే నిర్మాణ రంగం కూడా బాగుంటుంది. ఆటోమేటిక్గా ఈ నిర్మాణ కూలీలు బాగున్నారంటే, రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉందంటే మంచి వర్తకం జరుగుతున్నట్టు, మంచి వర్తకం జరుగుతూ ఉంటే ఈ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి వస్తున్నట్టు. ఈ 2 సెక్టర్లు ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తానికి సిద్ధంగా ఉన్నట్టు, సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నట్టు, మళ్ళీ కరువు వస్తున్నట్టుగా భావించాల్సిందే. ఇది రైతుల యొక్క తీరు. కేంద్రం టార్గెట్ పెట్టినందునే సేకరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. మరి ఇక మీరు చేస్తానికి మీరెవరు? ఆ మధ్య అప్పుడు మీరు మాట్లాడింది ఇదేంటి పదం? కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? సర్కారమైన బ్రోకరా అన్నారు. సర్కారు బ్రోకర్ ఎట్లా అవుతుంది? సర్కారు బ్రోకరే కాదు కదా, కేంద్రానికి ప్రతినిధిగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు కేంద్రానికే ఇది సమిష్టి భారతదేశం. అంటే మనకు ప్రేగులు ఎంత ముఖ్యమో కడుపు అంత ముఖ్యమో. ప్రేగులు ఉంటేనే కడుపు అంటారు, కడుపు ఉంటేనే ప్రేగులు అంటారు. వీటికి అనుబంధం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, దేశం ఉంటేనే రాష్ట్రాలు, రాష్ట్రం ఉంటేనే కేంద్రం. ఇవేవీ లేకుండా పనిచేయవు. వాళ్ళకు అనుసరించి మనం పనిచేస్తే బ్రోకరేజ్ చేసినట్టు అనిపిస్తుందా? అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు కొనండి అని రాష్ట్ర ప్రభుత్వానికి పని భారాన్ని ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కొంటుంది పంటల మీద, అంటే సమతుల్యం, దేశంలో సమతుల్యం పాటించడానికి, పంటల ఆహార సమతుల్యం పాటించడానికి. మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను, దేశంలో సమతుల్యం పాటించడానికి ఈ ఆహార నిల్వలు మేనేజ్మెంటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఉదాహరణకు మన నేలలో వరి ఎక్కువగా పండుతుంది, కొంత దూరం పోతే మళ్ళీ చెరుకు, నిజామాబాద్ ఏరియాలో, ఆదిలాబాద్ ఏరియాలో చెరుకు బాగా పండుతుంది, ఇంకొక వైపు పోతే పత్తి పంటలు బాగా పండుతాయి, ఒకవైపు తోటలు అంటే బత్తాయిలు, మామిడి పండ్ల తోటలు, ఒకవైపు పోతే గోధుమలు, వేరే రాష్ట్రంలో గోధుమలు, ఇట్లా రకరకాలైనటువంటి పంటలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా అంటే గోధుమలు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో అక్కడ పండిస్తే మనం గోధుమలు తినట్లేమా?
మన చపాతీ పిండి ఎక్కడిది, పూరీ పిండి ఎక్కడిది, ప్రతి బిస్కెట్ ప్యాకెట్ పండి అన్నీ కూడా గోధుమలతో. అంటే ఒక ప్రాంతానికి పండించినప్పటికీ అంతటికి వర్తించాలి ఆ పంట, అందరికీ ప్రయోజనంగా ఉండాలి. కాబట్టి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఆహార మేనేజ్మెంట్ అనేది, ఆహార పంటల మేనేజ్మెంటు, ఆహారమే కాదు అన్ని పంటల మేనేజ్మెంటు, అంటే పొగాకుతో సహా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా అంటే పొగాకు, పసుపు, ఇట్లా చెరుకు, వీటికి బోర్డ్స్ అంటే సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే అవి ప్రధాన పంటలుగా వాటిల్లో చాలా సమస్యలు వస్తుంటాయి, వాటి మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని. ఇట్లా మేనేజ్ చేస్తానికి రైతులు పండించిన పంటని వాళ్ళ కనీస మద్దతు ధర వాళ్ళ ఉద్దేశంతో ప్లస్ సమతుల్యం పాటిస్తానికి కేంద్రం కొనుగోలు చేసి మళ్ళీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని విభాగాలకు అందరికీ కూడా పంపకం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది అట్లాంటి పంటల్ని. అయితే ఈ పని కేంద్రం అంటే ఢిల్లీలో ఉన్న మోడీనో ఇంకెవరో వచ్చి మన ఊర్లో వచ్చి కొనడానికి అవకాశాలు, నెట్వర్కింగ్ పని ఉండదు. అంటే కేంద్ర సిబ్బంది కొన్ని రంగాల్లో ఉంటాయి, మన అందరూ తెలిసిన టెలిఫోను, పోస్ట్ ఆఫీసు, మిలిటరీ, ఇట్లాంటి కొన్ని రంగాల్లో ఉంటాయి. కానీ ఇట్లాంటి కింది స్థాయి వరకు అంటే ముఖ్యంగా ఈ పంటలు సేకరించడానికి రైతు విభాగాలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, సివిల్ సప్లైలు కానీ కేంద్రం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రాష్ట్రాలలో పడిన పంటని కొని మాకు అప్పచెప్పండి, మీరు కొనుగోలు చేయండి, ట్రాన్స్పోర్ట్ చేయండి, మిల్లుల దగ్గర దాన్ని ప్రాసెస్ చేయండి, స్టాక్ పెట్టండి. ఈ పని చేసేంత వరకు కమిషన్ ఇస్తుంది. పనికి కమిషన్ ఇస్తే దాన్ని తను మహనీయునటువంటి గౌరవనీయునటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రోకరా అంటున్నాడు. బ్రోకర్ కాదు గురువు గారు, అది బాధ్యతగా పనిచేసి పెడతా ఉంది. జరిగిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. చెప్పిన పని చేయడం వాళ్ళ బాధ్యత అయితే అది బ్రోకరేజ్ కాదు. పరిమితి మించినా కూడా కొనుగోలు చేద్దామన్నది అది తండ్రిగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు తండ్రిగా భరోసాగా చేసిన పని. మీరు కూడా అలాగే రైతుకు భరోసా ఇవ్వండి. రైతుకు మిమ్మల్ని నమ్మి ఇచ్చాడు. కేసీఆర్ లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని సాధించినటువంటి త్యాగశీలిగా చూసినట్టు కేసీఆర్ గారిని పక్కకు పెట్టి మీకు అవకాశం ఇచ్చారంటే కేసీఆర్ కన్నా మీకు కొంచెం క్రెడిటబిలిటీ ఎక్కువగానే ఇచ్చినట్టుగా భావించి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి మీకు మీరుగా అసమర్థతను ప్రకటిస్తూ ఉండు. చాలాసార్లు మంత్రులు నా మాట వింటలేరు, నా పదవి రేపో మాపబోతుంది, నా దగ్గర డబ్బులు మీరే వచ్చి పంచుకోండి, మిగిలితే నాకేమండి అనటానికి మీరు అక్కర్లేదు. ఆ పోస్టులో ఎవరున్నా ఉంటారు, మీరే ఎందుకు ఇచ్చారంటే మీ మీద కేసీఆర్ గారి కన్నా ఎక్కువగా మిమ్మల్ని విశ్వసించారు, నమ్మారు. కాబట్టి మీకు బాధ్యత ఒప్పజెప్పితే మీరు కాడెత్తేయకండి. రేవంత్ రెడ్డి గారు, రైతుని మీరు బాగా చూసుకుంటే ఎల్లకాలం మీ పేరు చరిత్రలో నిలుస్తూ ఉంది. మీ సామర్థ్యాన్ని పెంచాలి, మీ డెడికేషన్ని, మీ మీద పెట్టిన నమ్మకాన్ని పెంచుకొని రైతుకు న్యాయం చేయండి. మీ కష్టాలు, పాలనాపరమైన కష్టాలు, మీ సీటుకి ఎసరి కింద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ రైతును చూసుకోండి, రైతు సమస్యను పరిష్కరించండి, రైతు కళ్ళల్లో ఆనందం చూడండి. ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికి ఏ స్పోర్ట్స్ ఏదో ఆడటం కాదండి, మీరు రైతు గురించి ఆడండి. అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ ఎల్లకాలం ఉండేటువంటి, మీరు చెప్తున్నారే 30 ఏళ్ళు నేనే ఉంటా, మళ్ళొకసారి నేనే ఉంటా అనేది చెప్తున్నారు, నిజంగా అక్షర సత్యం అవుతూ ఉంటాయి అట్లాంటివి.